హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు లాస్ట్ వీడియోలో ఉన్న రిమైనింగ్ మేనేజరల్ ఫంక్షన్స్ గురించి అయితే మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇది సబ్జెక్ట్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి అయితే మనం డిస్కస్ చేస్తున్నాము. లాస్ట్ వీడియోలో ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్ గురించి అయితే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ గురించి అయితే మనం తెలుసుకుందాము. సో మేనేజరల్ ఫంక్షన్స్ అన్నవి ఏంటి అంటే ఐదర్ జస్ట్ హెడ్డింగ్స్ అడగైనా అడగొచ్చు, అంటే 3 మార్క్స్‌కి. లేదు అంటే మనకి పార్ట్ ఏ, పార్ట్ బి క్వశ్చన్స్ వచ్చినా కూడా మనకి ఈ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజియల్స్ అన్నవి మనకి అడిగే ఛాన్సెస్ అన్నది ఉందన్నమాట. సో వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ డైరెక్ట్గా మొబైల్కి అయితే వస్తుంది. సో మేనేజర్ ఫంక్షన్లో నెక్స్ట్ది డైరెక్టింగ్. డైరెక్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మోటివేటింగ్, లీడింగ్, కమ్యూనికేటింగ్ అండ్ సూపర్వైజింగ్ ద సబార్డినేట్స్. అంటే డైరెక్టింగ్ ఏంటి అంటే టోటల్ మనం తీసుకున్న ఈ ప్లానింగ్, ఆర్గనైజింగ్ అండ్ స్టాఫింగ్. సో ఈ ప్లానింగ్లో, ఆర్గనైజింగ్లో ఏదైతే మనం ప్లాన్ చేసుకున్నామో అవన్నీ ఈ స్టాఫ్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ మొత్తం వర్క్ అంతా జరుగుతుందా లేదా, లీడింగ్ అన్నది ఎలా జరుగుతుంది, ఒకవేళ ప్రాసెస్ కనుక అర్థం కాకపోతే మనం ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇవ్వటం, అలాగే వర్క్ అన్నది స్టార్ట్ అయిన తర్వాత సూపర్విజన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ లెవెల్ ఆఫ్ వర్క్ అన్నది కంప్లీట్ అవుతుంది, అది డే బై డే అవ్వచ్చు, లేకపోతే 2 డేస్కి ఒకసారి అవ్వచ్చు, వీక్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు. ఇలా మనకి సూపర్వైజర్స్ అంటే సూపర్విజన్ అన్నది ఉంటుంది, అలాగే సబార్డినేట్స్ అనేవాళ్ళు ఉంటారు. సో మనకి ఏదైనా కూడా మనకి ఒక ప్రాబ్లం వచ్చినా కూడా, అంటే స్టాఫ్కి అలాగే ఆర్గనైజర్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అది కమ్యూనికేటింగ్ అండి. ఈ కమ్యూనికేషన్ కూడా ఎక్కడ జరుగుతుంది అంటే ఈ డైరెక్టింగ్ ప్రాసెస్లోనే జరుగుతుంది. ఎందుకంటే ప్లాన్ చేసిన తర్వాత, ఆర్గనైజింగ్ చేసిన తర్వాత ఈ స్టాఫింగ్కి మనం ఏం చేసుకుంటాము, నెంబర్ ఆఫ్ డివిజన్స్ కింద డివైడ్ చేసుకుంటాం స్టాఫ్ని. అంటే ఈ వర్క్ ఇక్కడ జరగాలి, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇక్కడ జరగాలి. ఇలా జరుగుతున్నప్పుడు మనం ప్రాపర్గా వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్డర్స్ అన్నీ కూడా మనం త్రూ కమ్యూనికేషన్, లేదంటే పేపర్ వర్క్, లేకపోతే ఈ వర్క్ తర్వాత ఈ వర్క్, అలాగే ఏదో ఒకలాగా మనం కమ్యూనికేట్ చేయాలి వాళ్ళని. కమ్యూనికేట్ చేసిన తర్వాత ఎంతవరకు వర్క్ అన్నది జరుగుతుంది అన్నది సూపర్విజన్ చేయాలి. అలాగే సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న రూల్స్, రెగ్యులేషన్స్, అసలు వర్కర్స్ యొక్క ఎలా చూడాలి ఏంటి అన్నది కూడా మనం ఈ డైరెక్టింగ్లోనే ఇస్తామన్నమాట. In order to convert plans into performance, a manager must provide the guidance, inspiration, instructions, etc. to his subordinate staff. ఇదేనండి, మనకి ఏవైతే మనం ప్లాన్లో అయితే అనుకున్నామో అవన్నీ కూడా వాళ్ళకి ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వాలి. అలాగే ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా మంచిగా, అంటే మీరంతా కూడా వర్క్ చేయగలరు, మనం ఈ ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామో దాన్ని మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చెప్తూ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా మంచి గైడెన్స్ ఇస్తూ ఈ వర్క్ తర్వాత ఈ వర్క్ చేయాలని చెప్పేసి సో మొత్తం సూపర్విజన్ అండ్ సబార్డినేట్స్ చేసుకోవడమే ఈ డైరెక్టింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ మనకి వచ్చేది కంట్రోలింగ్. ఈ కంట్రోలింగ్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? కంట్రోలింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రెగ్యులేటింగ్ ద ఆన్ గోయింగ్ యాక్టివిటీస్ టు ఎన్ష్యూర్ దట్ the enterprise is moving successfully toward the achievement of planning goals. సో ఈ కంట్రోలింగ్లో ఎంతవరకు అయితే మనం ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ ఇవన్నీ చేసుకుంటున్నామో అవన్నీ ఆన్ గోయింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా, మనం అనుకున్న గోల్స్ని అచీవ్ చేయగలుగుతున్నామా లేదా, మనం వేసే ప్రతి మూవ్ ఆర్ ప్రతి స్టెప్ కూడా మనం అనుకున్న గోల్స్కి రీచ్ అవుతున్నాయా లేదా అన్నది మనం ఇదంతా కూడా కంట్రోలింగ్లోనే వస్తుందన్నమాట. ఓకేనా. అంటే ప్రతిదీ కూడా రెగ్యులేట్ చేస్తూ ఉండాలి. నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్నవి ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో అసలు ఏం జరుగుతుంది, ఏ వర్క్ జరుగుతుంది, ఆ వర్క్ యాక్టివిటీస్ అన్నది అలా జరగటం వల్ల మనకు వచ్చే సక్సెస్ఫుల్గా గోల్స్ని రీచ్ అవ్వగలుగుతున్నామా లేదా అన్నది ఇవన్నీ కూడా ఈ కంట్రోలింగ్ సెక్షన్స్లోనే మనం చూసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందామండి. ఏంటంటే ఇందులో మనకి ఈ కంట్రోలింగ్లో మానిటరింగ్ ఆఫ్ ఓవర్ వ్యూ, ఓకే, మానిటరింగ్ ఆఫ్ ఓవర్ వ్యూ పెర్ఫార్మెన్స్ అన్నది కూడా ఈ కంట్రోలింగ్లోనే ఉంటుంది. అంటే ఒక వర్క్ చేస్తున్నాడా లేదా, లేదు అంటే మనం డైరెక్టింగ్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని స్టాఫ్ అన్నది
ఫాలో అవుతున్నారా లేదా అన్నది కూడా ఈ కంట్రోలింగ్లోనే వస్తుందన్నమాట. టోటల్ వర్కర్స్ దగ్గర నుంచి టోటల్ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకంటూ ఒక వర్కింగ్ పెర్ఫార్మెన్సెస్ అన్నవి ఉంటాయి కదా. ఆ వర్క్ పెర్ఫార్మెన్సెస్ అన్నిటినీ కూడా క్యాలిక్యులేట్ చేసి కంట్రోల్ చేసేది. ఇప్పుడు మనకి లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టే మనం చెప్పుకుందాం అండి. మనకి మిషన్ ఆపరేటర్స్ కావాలి, వెల్డింగ్ ఆపరేటర్స్ని ఎందుకు చేసుకుంటామండి? ఈ కంట్రోలింగ్ కూడా అంతేనమాట. జస్ట్ లైక్ హెచ్ఆర్. ఓకే, మన రిక్వైర్మెంట్ ప్రకారం ప్రతిదీ జరగాలి. ఏంటి ఎక్కడ ఏది జరుగుతుందో అది జరగటం వల్ల మనకి లాసా గెయినా అన్నీ కూడా మనకి టోటల్ కంపారిజన్. ఇప్పుడు ఒక ఏదైనా ఎక్విప్మెంట్ కొనడం వల్ల దానివల్ల మనం అంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే ప్రాఫిట్ కూడా ఇన్వెస్ట్మెంట్ కన్నా ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, దాన్ని మెయింటైన్ చేయాల్సిన కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా ఇలా మనం ప్రతిదీ కూడా ఈ కంట్రోలింగ్ వాళ్ళే చూసుకుంటారు అన్నమాట. ఈ కంట్రోలింగ్లో కూడా ఇన్వాల్వ్స్ మానిటరింగ్ అండ్ ఓవర్వ్యూ ఆఫ్ పెర్ఫార్మెన్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 స్టెప్స్. ఓకే, మెయిన్గా 3 స్టెప్స్ అన్నవి ఫాలో అవ్వాలి. అదేంటంటే స్టాండర్డ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, కంపేరింగ్ యాక్చువల్ రిజల్ట్స్ అండ్ ప్లానింగ్ టార్గెట్స్ అండ్ ద టేకింగ్ కరెక్షన్ యాక్షన్ ఆఫ్ నెసెసిటీ. ఓకేనా, మనం చేసుకున్నది మొత్తం 3 స్టెప్స్. అంటే టోటల్గా పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఓవర్ వ్యూ అన్నది చూసుకుంటామండి. అలాగే కంపారిజన్ అన్నది ఉంటుంది. ఓకే, కంపారిజన్ విత్ రిజల్ట్స్, యాక్చువల్ రిజల్ట్స్ విత్ ప్లాన్ టార్గెట్స్. అంటే ఇక్కడ వర్క్ ఎంత జరుగుతుంది, మనం ప్లాన్ చేసుకున్న టార్గెట్స్ని రీచ్ అవుతున్నామా లేదా అన్నది టోటల్ కంపారిజన్ అన్నది జరుగుతుంది. ఒకవేళ డిలే అయితే కనుక దానికి కరెక్టివ్ యాక్షన్ అన్నది ఏం తీసుకోవాలి, ఎటువంటి యాక్షన్ అన్నది తీసుకోవాలి అన్నది ఈ కంట్రోలింగ్ డిపార్ట్మెంట్ అన్నది తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది. ఆ ఇండస్ట్రీ కనుక అంటే ఎగ్జాంపుల్ గురించి మనం మాట్లాడుకుందాం. మొత్తం టోటల్గా మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, స్టాఫింగ్ ఇవన్నీ కూడా ఎలా ఇన్వాల్వ్ అవుతాయి ఒక ఇండస్ట్రీలో అన్నది మనం చూద్దాం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉన్న ప్రోడక్ట్స్ కన్నా ఇప్పుడు ఒక న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేయాలనుకుంటుంది. ఆ న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేయటం వల్ల మనకి అసలు ఫస్ట్ ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి, అసలు డిమాండ్ ఎంత ఉంది, ఆ మిషనరీ అన్నది ప్లాన్ చేయటం వల్ల ఎక్స్ట్రా వర్కర్స్ ఎవరైనా కావాలా, లేదు అంటే ఉన్న వర్కర్స్తోనే మనం ఆ వర్క్ని కంప్లీట్ చేయగలమా, దానికి కావాల్సిన మిషనరీ, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కొనటం వల్ల మన ఇండస్ట్రీ ఏమైనా డెవలప్ అవుతుందా, సో ఎకనామిక్ గ్రోత్ అన్నది ఉంటుందా లేదా అన్నది మనం చూసుకుంటామన్నమాట. ఇవన్నీ కూడా అంటే మనకి న్యూ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలా, లేకపోతే ఇప్పుడున్న వర్కర్స్ సరిపోతారా, ఉన్న మిషన్స్తోనే అవుతుందా, లేదా ఆ న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేయాలి అంటే లేదా కొత్త మిషన్స్ అన్నవి కొనాలా, ఆ కొనటం వల్ల మనకి మార్కెటింగ్ స్ట్రాటజీ ఏమైనా చేంజ్ అవుతుందా, లేదు అంటే ఆ న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేయటం వల్ల మనకు ఇప్పుడున్న మార్కెట్ డిమాండ్స్ ఏమైనా తగ్గుతాయా. అంటే మొత్తం సొసైటీలో ఉన్న ఒక ఇండస్ట్రీకి ఒక న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేయటం వల్ల దానికి ఉండాల్సిన డిమాండ్ యాక్చువల్ డిమాండ్ కన్నా ఏదైనా తగ్గుతుందా లేదా పెరుగుతుందా అన్న ఈ కంపారిజన్ని కూడా చూసుకుంటుంది అన్నమాట. అలాగే ఈ స్టాఫింగ్కి వచ్చేసరికి ఉన్న స్టాఫ్తోనే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇండస్ట్రీని బిల్డ్ చేస్తాం, న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నాం అన్నప్పుడు ఉన్న నాలెడ్జ్ సరిపోతుందా లేదా ఇంకా నాలెడ్జ్డ్ పర్సన్స్ని మనం రిక్రూట్ చేసుకోవాలా, దానికి ఇవ్వాల్సిన పేమెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఈ ప్లానింగ్లో ఉంటాయన్నమాట. ఈ న్యూ ప్రోడక్ట్స్ని మనం లాంచ్ చేసేటప్పుడు నెక్స్ట్ ఈ ప్లాన్ ఓకే అంతా అయిపోయింది, మనకి ఓకే ఒక 2-3 మిషన్స్ కొనాలి, దానికి ఇప్పుడున్న వర్కర్సే సరిపోతారు అనుకున్నా కూడా మనకి మొత్తం ఈ ఇంటెలెక్చువల్ ప్రాసెస్ అంతా కూడా ఈ ప్లానింగ్లోనే ఉంటుందన్నమాట. మనకి అంటే ఇప్పుడు న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేయటం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటేనే దానికి సంబంధించిన ప్లానింగ్ మొత్తం అంతా కూడా చేసుకుంటాం. దాని తర్వాత మనం ఏదైతే ప్లానింగ్ చేసుకున్నామో ఆ నెక్స్ట్ ఫంక్షన్ ఏంటండి, ఎలా సెటప్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకి కొన్ని ప్రోడక్ట్స్ అనేవి రన్ అవుతున్నాయి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఇప్పుడు ఈ న్యూ ప్రోడక్ట్ని మనం లాంచ్ చేయాలి, అలాగే దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది మనం స్టార్ట్ చేయాలి. సో పాత వర్క్ లాగే జరగాలి, ఇప్పుడు న్యూ వర్క్ కూడా జరగాలి. దానికి మనం ప్రాపర్గా ఆర్గనైజేషన్ అన్నది చేసుకోవాలి. అంటే మొత్తం సెటప్ అంటే సపరేట్గా చేసుకోవాలా, లేకపోతే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చేసుకోవాలా, లేకపోతే ఏంటి అన్నది మనం ముందుగానే ఈ ఆర్గనైజేషన్లో చూసుకుంటాం. అలాగే ఈ న్యూ ప్రోడక్ట్ మార్కెట్లో లాంచ్ చేసేటప్పటికే దాని యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది, అలాగే దాని కాస్ట్ని మనం ఎలా పెట్టాలి
అలాగే దానికి సంబంధించిన ఇంకేమైనా మార్కెట్ సొసైటీలో ఇంకేమైనా ఉన్నాయా, ఆ కాస్ట్ ప్రైస్ని కూడా మనం ఏం చేస్తాం, కంపారిజన్ చేసుకొని మొత్తం కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకునేలాగా మొత్తం ఆర్గనైజింగ్ అన్నది చేసుకుంటాం అన్నమాట. ఇందులో మనకి ఈ ఆర్గనైజింగ్లో 2 మేనేజర్స్ అన్న వాళ్ళు ఉంటారు. అదేంటి అంటే మార్కెటింగ్ మేనేజర్ ఒకరు, ప్రొడక్షన్ మేనేజర్ ఒకరు. ఓకేనండి, ఇద్దరు మేనేజర్స్ని ఇక్కడ మనం ఆర్గనైజేషన్లో ఉంటారనమాట. అది ఒకటి ఎవరు, ప్రొడక్షన్ మేనేజర్, అండ్ ఇంకొకరు ఎవరు, మార్కెటింగ్ మేనేజర్ అన్నమాట. అంటే అడ్వర్టైజ్మెంట్స్, సేల్స్ ఒకరు చూసుకుంటే ప్రొడక్షన్ అన్నది ఒకరు చూసుకుంటారు. మొత్తం ఆర్గనైజేషన్ అంతా కూడా ఈ 2 మేనేజర్స్ మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ అథారిటీస్, రెస్పాన్సిబిలిటీస్, గోల్స్ అన్నవి వీళ్ళిద్దరికీ సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం తీసుకుంటుంది ప్రొడక్షన్ అండ్ ఏంటి, మార్కెటింగ్ మేనేజర్. ఇద్దరు మేనేజర్స్ ఉంటారు ఈ ఆర్గనైజింగ్లో. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి ఏంటి అండి, యాక్చువల్ వర్క్. ఈ వర్క్ అన్నది ఎలా జరుగుతుంది, అలాగే సబార్డినేట్స్ అని, నెక్స్ట్ ఈ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో మనం న్యూ ప్రోడక్ట్ని ఏదైతే లాంచ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన మొత్తం ఫ్లో చార్ట్ కూడా మనము ఈ స్టాఫింగ్కి ఇచ్చి మొత్తం దాన్ని డైరెక్టింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. అంటే మొత్తం వర్కర్స్తో మనం కమ్యూనికేట్ చేయగలగాలి. ఎలా అంటే ఈ ప్రోడక్ట్ని మనం లాంచ్ చేయటం వల్ల మనకి ఇంత ప్రాఫిట్ వస్తుంది, ఇన్ని మనకి లాభాలు ఉంటాయి అని చెప్పేసి. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీ కూడా ఏది అంత త్వరగా డెసిషన్ అన్నది తీసుకోదు, అంత సిల్లీగా కూడా ఎటువంటి డెసిషన్స్ తీసుకోదు. ఒక డెసిషన్ తీసుకుంది అంటే ప్రాపర్గా అన్నీ ఆలోచించే నిర్ణయాలు అన్నవి తీసుకుంటాయి. ఎందుకు అంటే ఎన్నో కుటుంబాలు దాని మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా మనకి ఈ స్టాఫింగ్కి, అలాగే డైరెక్టింగ్కి, నెక్స్ట్ ప్లానింగ్, ఆర్గనైజింగ్ వీళ్ళకి ఏంటి అంటే అథారిటీస్ అన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళతో డిస్కస్ చేసే మొత్తం అంతా కూడా మనకి ఒక ప్లానింగ్ కానీ లేకపోతే ఒక డెసిషన్ కానీ తీసుకుంటారనమాట. అలా ఊరికే ఏదో గాల్లో చెప్పేసినంత ఈజీ కాదు. ఓకేనా, సో అలాగా మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మనం ప్రొడక్షన్ అన్నది స్టార్ట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చేసిన తర్వాత మనకి ఏంటి అంటే ఈ మార్కెటింగ్ మేనేజర్ ఏం చేస్తారు, మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత దాని సేల్స్ ఎలా పెంచాలి ఏంటి అన్నవి అంతా కూడా చేసుకొని మనం ప్లానింగ్లో ముందుగా అనుకున్నాం కదా, దానికి మనం ఒక ఏంటది ఇంత గోల్స్ అచీవ్ అవ్వాలి అని, గోల్ని ఇంత అచీవ్ అవ్వాలి అని అనుకుంటాం కదా, దాన్ని రీచ్ అవుతున్నామా లేదా అన్నది టోటల్ కంట్రోలింగ్లో జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ప్రాపర్గా. ఇప్పుడు ఇంకా మనకి స్టూడెంట్స్ కాబట్టి మనం ఒక ఎగ్జాంపుల్, ఓకే, మనకి ఎగ్జామ్స్ టైం టేబుల్ రాగానే మనం ఎంత ప్లాన్ చేసుకుంటాం, అమ్మ నాకు ఇలా చదివేయాలి, రోజుకి ఇన్ని అవర్స్ చదివేయాలి, ఇలా చదివేయటం వల్ల రిజల్ట్ అలాగ వచ్చేస్తుంది అనుకుంటాం. సో అలాగే ప్రిపేర్ అవుతాం. రోజుకి ఒక 7 గంటలు అంటే ఫ్రీ ఫైర్లు, మొబైల్ అన్నీ పక్కన పెట్టేసి చదివేయాలి, అలాగే స్టార్ట్ చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. మనకి ఏంటి అంటే ఒకడు ఉంటాడు కదా, ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడు, అరే ఇప్పుడు వరకు చదివింది చాలు, రారో అలా బయటకు వెళ్దాం, ఏదో సంథింగ్. ఇంకా దాంతో నువ్వు వేసుకున్న ప్లానింగ్, ఆర్గనైజింగ్ అంతా అయిపోతుంది. కానీ ఎంతో నైట్ అవుట్స్ చేసి ఎంతో ప్రీ ప్లాన్డ్గా నువ్వేదో షెడ్యూల్ రెడీ చేసుకొని చదివి తర్వాత నువ్వు వేసుకున్న పేపర్ వర్క్ ఉంటుంది, నువ్వు ఎగ్జామ్స్ అయిన తర్వాత నీ రిజల్ట్ ఉంటుంది. మొత్తం ఇదంతా కంపేర్ చేసేది ఎవరు, కంట్రోలింగ్ డిపార్ట్మెంట్ అన్నది కంపేర్ చేసుకుంటుంది. నువ్వు వేసుకున్న పేపర్ వర్క్ ఏంటి, నీకు వచ్చిన రిజల్ట్ ఏంటి అన్నది కంట్రోలింగ్ డిపార్ట్మెంట్. నువ్వు ఏం చేస్తున్నావు అన్నది ఒక పర్సన్ అన్నది ఉండాలి. అది టీచర్స్ అయినా అవ్వాలి లేదా పేరెంట్స్ అయినా అవ్వాలి. యాజ్ అ స్టూడెంట్గా ఉన్నాం కాబట్టి ఈ కంట్రోలింగ్ అన్నది ఉంటేనే మనం వేసుకున్న ప్లానింగ్ అన్నది ఏదైతే ఉందో అది కరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది అన్నమాట. ఇదే సేమ్ మన లైఫ్లో ఏదైతే జరుగుతుందో దాన్ని ఇండస్ట్రీ మీద కొన్ని టెక్నిక్స్ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసేదే మనకి ఈ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనమాట. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి ప్రీవియస్ చాప్టర్స్లో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ అయ్యింది అనిపిస్తే కనుక నేను QR కోడ్ని లాస్ట్లో యాడ్ చేస్తాను, దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ షార్ట్ ఏంటి అంటే ఆపరేషన్స్. ఇది 3 మార్క్స్కి అడుగుతారనమాట. మేనేజరల్ ఫంక్షన్స్ అండ్ ఆపరేటివ్ ఫంక్షన్స్ ఏంటి అంటే మనకి ప్రొడక్షన్, మార్కెటింగ్, పర్చేసింగ్, ఫైనాన్సింగ్ అండ్ పర్సనల్. ఓకేనా, ఈ ప్రొడక్షన్, మార్కెటింగ్ గురించి మనం చేసాము. అలాగే
పర్చేసింగ్ అంటే మనకి తెలుసు, అండ్ ఫైనాన్సింగ్ అండ్ పర్సనల్ అనమాట. ఇవి ఏంటి అంటే ఆపరేటివ్ ఫంక్షన్స్. ఇంతకు ముందు వరకు చూసింది ఏంటి అంటే మేనేజరియల్ ఫంక్షన్స్కి వచ్చేసరికి ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్. ఇవి ఏంటి అంటే ఆపరేటివ్ ఫంక్షన్స్. ఈ ఆపరేటివ్ ఫంక్షన్స్లో ప్రొడక్షన్, మార్కెటింగ్, పర్చేసింగ్, ఫైనాన్సింగ్ అండ్ పర్సనల్ అన్నది ఉంటాయి అన్నమాట. ఇది 3 మార్క్స్, అది డైరెక్ట్ హెడ్డింగ్స్ అయితే 3 మార్క్స్. మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే కనుక నేను ఇచ్చిన నోట్స్ సరిపోతుంది. అలాగే మీరు CME అయితే అంటే మీ బ్రాంచ్ని ప్రకారం మీకు ఒక ఎగ్జాంపుల్ అన్నది తీసుకొని మీరు యాజ్ ఇట్ ఈజ్ రాసియొచ్చు. ఏదైతే నేను డెఫినిషన్స్, నోట్స్ అన్నది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుందో అది ఎగ్జాక్ట్ రాసేసిన తర్వాత ఎగ్జాంపుల్ అని చెప్పేసి టోటల్ మొత్తం ఏవైతే ఉంటున్నాయో అంటే మీ బ్రాంచ్కి రిలేటెడ్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్సే తీసుకుందాం. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళు ఒక సాఫ్ట్వేర్, ఓకే, ఈ సాఫ్ట్వేర్లో ఏంటి అంటే ఇప్పుడు AI అన్నది వస్తుంది. ఈ AI అన్నది పర్టికులర్గా మన అంటే ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే మనకున్న కంప్యూటర్స్తో పాటు AI ఎంప్లాయీస్ అన్నవి కావాలి. సో వాళ్ళకి ఏంటి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఉన్న ఎంప్లాయీస్ని తీసేయాలా వద్దా అన్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళకి AI నేర్చుకోమని చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు. లేదు, AI వాళ్ళని మనం రిక్రూట్ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన హై పేమెంట్ శాలరీస్ మనం ఇవ్వగలమా లేదా? సో ఇన్ని విధాలుగా ఆర్గనైజేషన్ చేసుకొని, ప్లానింగ్ చేసుకొని అన్నీ చేస్తుంది అనమాట. ఇప్పుడు లేదు, ఓకే, ఇప్పుడు రిక్రూట్ చేసుకుంటే కనుక మనకి అతనికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వటానికి మనం ఏమైనా ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉందా లేదా అన్నది కూడా మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇదంతా మేనేజరియల్ ఫంక్షన్స్లోనే ఉంటాయన్నమాట. అసలు ప్లానింగ్ ఏంటి, ఆర్గనైజింగ్ ఏంటి, స్టాఫింగ్ ఏంటి, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ అన్నది అంతా కూడా ఇది మేనేజరియల్ ఫంక్షన్స్ అన్నవి జరుగుతాయి. ఈ మేనేజరియల్ ఫంక్షన్స్ అన్నీ జరిగిన తర్వాత మనకి అప్పుడు ఈ ఆపరేటివ్ ఫంక్షన్స్ అన్నవి జరుగుతాయి అన్నమాట. అంటే ప్రొడక్షన్, మార్కెటింగ్, పర్చేసింగ్, ఫైనాన్సింగ్ అండ్ పర్సనల్స్. ఓకేనా? ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో 10 మార్క్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి? థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ వీడియో కనుక ఇంకా యూజ్ అనిపించింది, నన్ను ఇంకా సపోర్ట్ చేయాలి అనుకుంటే QR కోడ్ని యాడ్ చేస్తున్నాను, దానికి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.